సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో నేడు ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి ఊరికి వచ్చి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఇల్లు ఇచ్చామని, కేసీఆర్ పాలనలో ఇల్లు ఇవ్వలేకపోయారని అన్నారు. పలు ప్రాజెక్టులు అభివృద్ధి పనులు చేసి కాంగ్రెస్ 72,000 కోట్లు అప్పు చేస్తే ఏమీ చేయకుండానే కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రెండు కలిపి ఇన్ని ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, మూలక, పోచంపాడు రకరకాల అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే కూడా ఆనాడున్న అప్పు 10 సంవత్సరాల కింద 2014 జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజున రాష్ట్ర అప్పు కేవలం 72,000 కోట్లు సుమారుగా. ఈ 10 సంవత్సరాల అధికారం తర్వాత ఎందుకు చెప్తామంటే, మీకు తెలిస్తే మీరు బయట రసగడ్డ గడ్డ చర్చ పెట్టవచ్చు, ఎవరైతే సమాధానం చెప్పవచ్చు, తెలియాలి మీకు. మరి 10 సంవత్సరాల కాలంలో అంటే ధనిక మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ అంటే వచ్చే ఆదాయం కంటే, అంటే జీతభత్యాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ ఈ ఆదాయం కంటే ఖర్చు అనేది తక్కువ ఉంటే ఇంకా కొన్ని 3,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే, అప్పులు 70,000 కోట్లు ఉండే. అటువంటిది సోనియా గాంధీ గారి పుణ్యాన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఇన్న వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల కారణంగా 4 కోట్ల ప్రజల కళ 60 ఏళ్ళకి అడుగుతూ ఉన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతే తెలిసి కూడా ఒక కన్న తల్లిగా ఆ బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఆ తల్లిలో కడుపు కొద్దిగా తెలుసు కాబట్టి పెద్ద మనసుతోటి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. హైదరాబాద్ అనేది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా గుండెకాయ, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కూడా గుండెకాయ. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఆ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయం ఆంధ్ర కూడా పోతూ ఉండే, మనకు తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుంటా ఉన్నాయి. ఈనాడు హైదరాబాద్ కేంద్రం తెలంగాణకు రాజధాని ఉన్న కారణంగా ఒక ఏమంటారు అక్షయ పాత్ర మాదిరిగా 1,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి హైదరాబాదు తెలంగాణకు ఉన్నందుకు, దాని ద్వారా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల అప్పు వచ్చింది. 10 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 10 లక్షల కోట్ల ఆదాయం అంటే ధనిక రాష్ట్రం కేసీఆర్కి అప్పచెప్తే తర్వాత 10 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన, మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పు చేసిన, కరెంటు కోసం 1,00,000 కోట్లు 80,000 కోట్లు అప్పు చేసిన, ఇన్ని చేసినా కూడా ఆయన చెప్పిన 10 ఏళ్ల కింద చెప్పిన ఏ ఒక్కటి నిలబెట్టుకోలే. 3 ఎకరాల భూమి కావచ్చు, అది మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంత 3-4 గ్రామాల్లో అప్పుడు భూములు కొనిచ్చినాం. రాష్ట్రంలో ఎక్కడ జరగలే. దళితులకు అందరికీ 3 ఎకరాల భూమి కొనిస్తా, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, నిరుద్యోగ యువకులకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే ఇంత ధనిక రాష్ట్రము, ఇన్ని లక్షల కోట్ల ఆదాయము, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఏవి కూడా ఇవన్నీ అమలు కాలే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, 4 నెలలకే ఏమైనా రేవంత్ రెడ్డి ఎడబడుకోవడం మాట్లాడతాము. ఇవన్నీ లెక్కలు కూడా ఈరోజు సాయంకాలం 7 గంటలకు TV9లో ఒక చర్చ వస్తుంది. దాన్ని నేను పాల్గొన్నా. 3 గంటల 40 నిమిషాలు వింటే మీకు కూడా అర్థమవుతుంది. అందరికీ వాట్సాప్ చేయండి, కానీ వినండి. అంటే సమాజం చెప్పడానికి పనికి వస్తుంది. అయినా కూడా అంటే సంవత్సరానికి 60,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. 60,000 కోట్ల వడ్డీ. అది ఉన్న అప్పే 70,000 కోట్లు ఉండే. ఈయన చేసినప్పుడు 7 లక్షల కోట్లకు 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. 10% వడ్డీ అంటే దగ్గర రూపాయి కంటే తక్కువ మిత్తి. అయినా కూడా 7 లక్షలు కాబట్టి 60,000 కోట్ల వడ్డీ అవుతాం. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మిగతా ఒక్కొక్కటి చేస్తా ఉన్నాం. ఈ ఇండ్లకు సంబంధించి కూడా